తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి. కష్టపడి చదివి నేను ఏదైనా సాధించగలను అన్న ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందడుగు వేయాలని రాజ్యసభ సభ్యులు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో శనివారం పేద విద్యార్థులకు ఉచిత స్టడీ కిట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ కార్పొరేటర్ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు టి శైలజ గోపాల్ మరియు రేస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల కోసం వారికి అవసరమైన పుస్తకాలు, ప్యాడ్లు, స్టేషనరీతో కూడిన స్టడీ కిట్లను అందజేయటం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టే శైలజా గోపాల్ వంటి నాయకులకు, రేస్ వంటి సంస్థలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థులు అబ్దుల్ కలాం, నరేంద్ర మోడీ వంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా విద్యను వీడరాదని హితవు పలికారు. అనంతరం మాజీ కార్పొరేటర్ శైలజా గోపాల్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి గోపాల్తో కలిసి విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. శైలజా గోపాల్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోదీల స్ఫూర్తితో నిత్యం ప్రజల కష్టాల్లో పాల్పంచుకుంటూ సేవ చేయటం సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. న్యూస్ పేపర్ బాయ్ సైకిల్ మీద పొద్దున్నే వెళ్ళి న్యూస్ పేపర్లు అమ్ముకొని జీవితాన్ని గడిపాడు. వీధి దీపం కింద చదువుకున్నాడు, ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాడు, చదువుకొని గొప్ప శాస్త్రవేత్త అయినాడు. హెస్ బికమ్ మిసైల్ మ్యాన్. మిసైల్ మ్యాన్ అంటే తెలుసు కదా, గొప్ప శాస్త్రవేత్త. మన హైదరాబాద్లో డిఆర్డిఏలో ఇక్కడ పనిచేసి మన ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చిన వ్యక్తి. ఇవాళ మనం చూస్తున్నాం పాకిస్తాన్ మీద, ఇవాళ మనం ఆపరేషన్ సింధూర్ కానీ ధీటుగా ఎదుర్కొంటున్నాము, దాడి చేయగలుగుతున్నామంటే వారు పనిచేసినటువంటి ఆ సంస్థ ద్వారా మరి ఈ ఆకాష్ కానీ ఇవన్నీ కూడా తయారైనటువంటిది. రామేశ్వరంలో పుట్టినటువంటి వ్యక్తి మరి చిన్న ప్రభుత్వ పాఠశాల చదువుకొని అంత గొప్పవాడైనాడు, చివరికి రాష్ట్రపతి అయినాడు. ఆ రకంగా ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ తల్లి నరేంద్ర మోడీని పెంచి పోషించడానికి పొరుగిందులో పనిచేసి నరేంద్ర మోడీని పెంచింది. చివరికి రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అయిన మూడోసారి. ఏం చేస్తాడు ఆయన? తుఫాన్ వార్తలే మా వారధి దినపత్రిక తప్పక చదవండి.